నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఐపీఎస్ అధికారులకి రాష్ట్ర స్థాయిలో కానీ ముఖ్యంగా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకి ఒక ఐపీఎస్ అధికారి ఎస్పీగా ఉంటారు. మరి ఎస్పీకి 2 కళ్ళుల స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. దాంట్లో సీనియర్ పోలీస్ అధికారులని డిఎస్పీలు గాను, సిఐలు గాను, ఎస్ఐలు గాను నియమిస్తారు. ప్రతి జిల్లాలో ఎస్పీ కనుసన్నల్లో స్పెషల్ బ్రాంచ్ విభాగాలు పనిచేస్తాయి. ఆ జిల్లా ఎస్పీ పనిచేస్తున్న జిల్లాలో సీమ సిటుక్కుమంటే క్షణాల్లో సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రతి కాన్స్టిట్యున్సీకి ముఖ్యమైన పట్టణాలకి హెడ్ కానిస్టేబుల్స్ని పెట్టి ఏఎస్ఐలను పెట్టి జిల్లాలో సమాచారాన్ని చాలా వేగంగా జిల్లా పోలీస్ బాస్కి అందజేయడం స్పెషల్ బ్రాంచి ఉద్యోగ నిర్వహణ బాధ్యతలవి. మరి ఈవేళ ఏలూరులో మరి జిల్లా ఎస్పీ గారు బంగ్లాలో స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఎస్పీ గారు బంగ్లాలోనే స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ పనిచేస్తుంది. అక్కడ డిఎస్పీ క్యాడర్ ఉంటారు, ఒక్కోసారి సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ టీం అంతా ఉంటారు. వారానికి ఒకసారి ప్రతి శనివారం స్పెషల్ బ్రాంచ్ జిల్లా స్థాయిలో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ ఎక్కడైతే పనిచేసిన వాళ్ళందరితో జిల్లా ఎస్పీ గారు ప్రతిరోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకుని జిల్లాలో ఈ వారంలో పురోగతి ఏంటి, అసాంఘిక కార్యక్రమాలు ఏమున్నాయి, అరాచక శక్తుల హడావుడి ఏమైనా ఉందా, రాజకీయ పరంగా ఏం జరుగుతుంది, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజే, లేదంటే నక్సల్స్ ప్రభావాలు ఏమైనా ఉన్నాయా ఏజెన్సీ ఏరియాలో, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు అమలవుతున్నాయి, ఇవన్నీ కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ పరంగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల్లోనే స్పెషల్ బ్రాంచి ఫోకస్ పెడుతుంది. మరి అలాంటి స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం కొన్ని సంవత్సరాలుగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్పీ ఆఫీసులోనే ఎస్పీకి అనుసంధానంగా కనుసన్నల్లో ఉంటుంది. మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే ఎస్పీ కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఏలూరులోని డిపిఓ జిల్లా పోలీస్ ఆఫీస్ కార్యాలయంలోకి మార్చేస్తున్నారు. మరి దాదాపుగా పూర్తయింది ఆ ప్రక్రియ అని కూడా ఒక సమాచారం. మరి జిల్లా ఎస్పీ గారు బంగ్లాలో ఉంటారు, పగల ఆఫీసులో ఉంటారు, లేదంటే జిల్లాలో ఏదైనా క్యాంప్ ఉంటే క్యాంపులో ఉంటారు. మరి మిగిలిన టైము క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు. క్యాంప్ ఆఫీస్లోనే ఫైల్స్కి సంబంధించిన జిల్లా ఏమైతే గవర్నమెంట్కి లేకపోతే పోలీస్ పై ఆఫీసులు పంపించాల్సిన ఫైల్స్ కూడా మూవ్ చేస్తుంటారు. కానీ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ నిర్వహణ తీరంతా జిల్లా ఎస్పీ ఆఫీస్లో, ఎస్పీ గారు బంగ్లాలో ఉంటారు, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ఇక్కడ ఉంటుంది. మరి ఎస్పీ గారికి 2 కళ్ళుగా భావించే స్పెషల్ బ్రాంచి సమాచారం ఎలా వస్తుంది? కొంత గ్యాప్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం జిల్లా పోలీస్ అధికారి తీసుకున్నారో తెలియదు. కానీ ఒక విధంగా ఎస్పీ గారికి ఒక విధంగా జిల్లాలో ఏం జరుగుతున్న సమాచారం తెలియాలంటే మరి ఈ ఆఫీస్ని ఎస్పీ గారి ఆఫీసులు ఉంటేనే క్షణాల్లో కంటికి కనురెప్పలా ఉన్న స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ సమాచారాన్ని ఎస్పీ గారు దృష్టిలో పెడతానికి అవకాశం ఉంటుంది. మరి ఆ కార్యాలయం తీసుకొచ్చి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంకి మార్చడం వల్ల మరి ఎస్పీ గారికి రావాల్సిన సమాచారం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో సమాచారం కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందా, లేదంటే సకాలంలో వచ్చే అవకాశం ఉందంటే మరి ఎస్పీ గారు ఉండేది బంగ్లాలో ఉంటారు, నైట్ టైము ఆఫీస్ పగలు ఇక్కడ పనిచేస్తుంది, నైట్ కూడా పనిచేస్తుంది. ఎక్కడున్నా సరే ఎస్పీ గారు కనుసన్నలో ఉండాలి స్పెషల్ బ్రాంచి పోలీస్ టీం అంతా కూడా. మరి ఆఫీస్ ఒక చోట ఎస్పీ గారు ఒక చోట అంటే కొంత సమాచారం ఎస్పీ గారికి వచ్చే విషయాల్లో ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోతే జిల్లాలో ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కడైనా వస్తే అది క్షణాల్లో ఎస్పీ గారి నోటీసులోకి వెళ్ళాలంటే ఎస్పీ ఆఫీస్లో ఉన్న సిబ్బంది ఎస్పీ గారు బంగ్లాకి వెళ్ళాలి, మాట్లాడాలి, చెప్పాలంటే ఈలోపు కొంత సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఆ వృధా అవడం వల్ల కూడా అక్కడ జరగవలసిన పరిణామాలు ఎక్కడైతే ఇలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరగాల్సిన అవన్నీ కూడా చేయి దాటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఎస్పీ బంగ్లాలో ఉంటున్న
స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆఫీస్కి మార్చడం వల్ల అనేక రకాల అనార్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సిబ్బంది మరి సకాలంలో మరి ఎస్పీ గారు పక్కనుంటే ఏ టైంలో ఎస్పీ గారు పిలుస్తారు, ఏ టైంలో ఎలాంటి సమాచారం ఎస్పీ గారికి ఇవ్వాలో జిల్లా స్థాయిలో రిపోర్ట్ని చరవేగంగా తెప్పించుకుని ఎస్పీ గారు టేబుల్ పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఎస్పీ గారు ఉండేది ఒక చోట, స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ ఉండేది ఒక చోట అయినప్పుడు ఇక్కడ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసే సిబ్బంది అధికారులు కూడా కొంత ఎంత లేదని కొంత నిర్లిప్తత ఉండే అవకాశం లేకపోలేదు. ఎస్పీ గారు బంగ్లాలో ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు వెళ్ళి చెప్పాలంటే రెస్ట్లో ఉంటారేమో, లేదా ఇప్పుడు సమయం కాదని చెప్పి అలా వెయిట్ చేసి సమయాన్ని వృధా చేయడం వల్ల కూడా సరైన సమాచారం ఎస్పీ గారికి సకాలంలో రావడానికి అవకాశం ఉండదనేది స్పష్టమవుతుంది. మరి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో మార్చడంలో ఉన్న ఆంతర్యం మరి పోలీస్ బాస్కే తెలియాలి. కాకపోతే ఇది ఒక విధంగా జిల్లా ఎస్పీ గారికి కొంత నష్టంతో కూడిన వ్యవహారం అనుకోవాలి. సమాచారం శరవేగంగా రావాల్సిన సమాచారం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి స్పెషల్ బ్రాంచ్ టీము ఎస్పీ గారు కనుసనల్లో అడుగు వేస్తూ తిరిగి ఉన్నప్పుడు మాత్రమే జిల్లాలో సేమ్ సిట్టుకుమంటే సమాచారం వస్తుంది. మరి ఆఫీస్ ఒక చోట, ఎస్పీ గారు ఉండే చోట ఒక చోట అయినప్పుడు మరి సమాచారం సమన్వయం చేసుకోవడం ఎట్లా సాధ్యపడుతుందో చూద్దాం. మరి జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో, అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్, రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.